నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత ఎక్కువగా వినిపించే పేరు రష్యా. అన్ని దేశాల కంటే తమ దేశమే గొప్ప అని చెప్పుకోవడంలోనే కాదు, అలా చూపించుకోవడంలో కూడా ముందు ఉంటారు పుతిన్. అంతేకాదు, ఇతర దేశాలను ఆక్రమించేందుకు ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం రెండు దేశాలకు లేదా ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. రష్యా దురాక్రమణ ప్రపంచంలో అనేక కీలక రాజకీయ, సైనిక, ఆర్థిక, దౌత్య సమీకరణలకు దారితీసింది. ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ భద్రతా మండలిలో రష్యాపై జరిగిన ఓటింగ్లోని వ్యత్యాసం, ఆయా దేశాలు ద్వైపాక్షికంగా అనుసరిస్తున్న దౌత్య నీతి, మారుతున్న సమీకరణలకు అద్దం పడుతోంది. ఒక దేశం మరో దేశంపై చేసిన దండయాత్రను ఖండించడానికి బదులుగా తమ దేశానికి సంభవించే లాభ నష్టాల అంచనాలతో వివిధ దేశాలు ముందుకు వెళ్తున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఇప్పటికే రష్యాపై చాలా ఆంక్షలు విధించాయి. అయితే ఆ ఆంక్షల నుండి రష్యా చమురు, గ్యాస్ ఎగుమతులకు మినహాయింపు ఇవ్వడం ఆ దేశాల రెండు ముఖాలను తెలియజేస్తోంది. చమురు సరఫరా ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్న గల్ఫ్ దేశాలు ఈ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్నాయి. తమపై విధిస్తున్న ఆంక్షల కారణంతో పెరిగే ఇంధన ధరలపై ఐరోపా దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలకు సంజాయిషీ చెప్పుకోవడానికి సంసిద్ధం కావాలి అంటూ రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోయాయి. రష్యా కారణంతో సరఫరాలో అంతరాయం ఏర్పడి ఐరోపాలో సంక్షోభం తలెత్తకుండా గల్ఫ్ దేశాలు ఆదుకునేలా అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించడం లేదు. చమురు ఉత్పాదక గల్ఫ్ రాజ్యాలన్నీ కూడా తమ రక్షణ అవసరాల కోసం మొదటి నుండి అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. అయితే గత 6 ఏళ్లుగా ప్రపంచ చమురు నిక్షేపాలపై పట్టు కోసం గల్ఫ్ దేశాలు రష్యా సంఘటితమైపోయాయి. సౌదీ అరేబియా ఆధిపత్యంలో ఉన్న ఓపెక్ అంటే పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య తనతో రష్యాను కలుపుకుని ఓపెక్ ప్లస్గా మారిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలపై అవి పూర్తిగా పట్టును సాధించాయి. సున్నీ గల్ఫ్ దేశాలకు, షియా ఇరాన్కు ఏమాత్రం పడదు. దీనికి తోడుగా ఐరోపాకు తమ చమురు, ఇంధనాన్ని చౌకగా రవాణా చేసేందుకు ఈ దాయాది దేశాలు చేస్తున్న ప్రయత్నాలలో సిరియా, లిబియాల పాత్ర అత్యంత కీలకమైంది. మధ్యధరా సముద్రం మీదుగా నల్ల సముద్రం ద్వారా ఐరోపాకు చేరుకోవడం చాలా సులభం. సిరియా, లిబియాలలో జరుగుతున్న పోరాటం ఇందులో భాగమే అని చెప్పాలి. ఈ రెండు దేశాలలో కూడా రష్యా సైనిక స్థావరాలున్నాయి. తనకు అండగా నిలుస్తున్న రష్యాకు అనుకూలంగా సిరియా ఓటు వేసింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో సిరియా, ఎరిట్రియాతో కలిపి కేవలం 5 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. ఈ రెండు దేశాలకు అమెరికా మిత్ర దేశాలైన అరబ్ రాజ్యాలతో వివాదాలున్నాయి. ఇరాక్ ఓటింగ్కు దూరంగా ఉంది. ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అల్జీరియా, మొరాకో కూడా భారత్ తరహా తటస్థ విధానంలో భాగంగా ఓటింగ్లో పాల్గొనలేదు. భారత్తో పాటు చైనా, పాకిస్తాన్లు కూడా రష్యాకు పరోక్ష మద్దతుగా ఓటింగ్లో పాల్గొనలేదు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఈ దేశాలేవి కూడా రష్యాను ఖండించలేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా రష్యా వైపే మొగ్గు చూపుతోంది. ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి. అటు ఇరాన్ను, ఇటు గల్ఫ్ దేశాలను, ఒకవైపు చైనా, పాకిస్తాన్లను, మరోవైపు భారతదేశాన్ని, ఇలా పరస్పర వైరుధ్యం కలిగిన దేశాలను ఎలాంటి ఆర్భాటం, ప్రచారం లేకుండా రష్యా తన పక్షాన నిలుపుకోవడం దాని నిగూఢ దౌత్య నీతికి నిదర్శనం. మాస్కో దౌత్య ప్రజ్ఞను మెచ్చుకోక తప్పదిక్కడ. ఇక భారత్ విషయానికి వస్తే ప్రతిపక్షాల ఆరోపణలు ఏమైనా సరే దేశ ప్రయోజనాల దృష్ట్యా నరేంద్ర మోదీ అవలంబిస్తున్న వైఖరి పూర్తిగా సమర్థించే విధంగా ఉంది. అరబ్ ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలైన ఈజిప్ట్, ఇరాక్, ట్యునీసియా, లెబనాన్, యమన్ దేశాలలో రష్యా, ఉక్రెయిన్ల గోధుమ పిండితో తయారయ్యే రొట్టెలు ప్రధాన ఆహారం. ధనిక గల్ఫ్ దేశాలతో పాటుగా యమన్,
ట్యూనిసియా ఇలాంటి పేద అరబ్ దేశాలలో కూడా ప్రజలందరికీ అవసరమైన రొట్టెపిండిని ప్రభుత్వాలే రాయితీపై సరఫరా చేస్తుంది. అయితే గతంలో రొట్టెపిండి రాయితీ తగ్గింపు తర్వాత ట్యూనిసియాలో పెల్లుబికిన ప్రజాగ్రహావేశాలు అరబ్ ప్రపంచానికి సోకి దాన్ని కుదిపేశాయని చెప్పాలి. అమెరికాకు విశ్వసనీయ మిత్రులుగా ఉన్న కొందరు దేశాధినేతలు అధికారాన్ని కోల్పోతే మిగిలిన వారు అప్రమత్తమయ్యారు. తమకు గిట్టని ఇరాన్కు అన్నింటా బాసటగా నిలిచే రష్యాను అమెరికా సాంప్రదాయిక మిత్ర రాజ్యాలైన గల్ఫ్ దేశాలు ఎందుకు సమర్థిస్తున్నాయి? మార్కెట్ ప్రయోజనాల కంటే ఎక్కువగా అమెరికా విశ్వసనీయతను కోల్పోవడమే అని చెప్పక తప్పదు. ఇది నిష్ఠూర సత్యం. లిబియా మొదలు ఆఫ్ఘనిస్తాన్ వరకు అమెరికా తమను మోసం చేసిందని అరబ్బులు భావిస్తున్నారు. అలా అరబ్బులు అనుభవపూర్వకంగా దూరమవుతున్న అమెరికాకు భారత్ దగ్గరయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.